సేమియా కేసరి బెల్లంతో చేసినా కూడా పర్ఫెక్ట్గా రావాలి అంటే నేను చెప్పిన టిప్స్ను ఒకసారి ఫాలో అవ్వండి. మనకి కన్సిస్టెన్సీతో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని అందులో జీడిపప్పు కిస్మిస్ని వేసుకొని ఇవి ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు వరకు సేమియాలు వేసుకొని సేమియాలు కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి కేసరి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని ఇష్టమైతే కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఫ్రై చేసుకున్న సేమియాలు వేసుకొని సేమియాని ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు సేమియాకి 3/4 కప్పు బెల్లం యాడ్ చేసుకొని బెల్లం అంతా కరిగి ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో కొంచెం యాలకుల పొడి, ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్, 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని మిక్స్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలోకి రాగానే స్టవ్ ఆపేసుకోవాలి. ఇలా చేసినట్లయితే మనకి చల్లారిన తర్వాత ఈ సేమియా కేసరి పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్